ఎస్ విశ్లేషకులు నారపరాజు నరసింహరావు గారు ఉన్నారు. నరసింహరావు గారు నమస్తే అండి. నమస్తే. ఎస్ ఇవాళ మద్యం కుంభకోణంపై వైఎస్ షర్మిల స్పందించారు. మరి దీనికి ఈ కేసులో ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన వారిని తప్పకుండా చర్యలు తీసుకోవాలి. ఇందుకు సంబంధించి కూటమి చంద్రబాబు కూడా సిట్ అధికారులకు ఆదేశించాలి చర్యలు తీసుకునే విధంగా అన్నారు. మరి దీని ఏ విధంగా చూడొచ్చుంటారు? మేడం, మనం ఒక 15-20 రోజులుగా మనం టీవీని కానీ, లేకపోతే ప్రింట్ మీడియాలో కానీ, ఎలక్ట్రానిక్ మీడియాలో కానీ, లేకపోతే సోషల్ మీడియా కానీ చూసినట్లయితే ఒక ట్రెండ్ నడుస్తుంది. ఏంటంటే భర్తలను చంపేటువంటి భార్యలు. రోజు ఏదో దేశం అంతా మనకు ఎక్కడ చూసినా కూడా అదొక ట్రెండ్ లాగా నడుస్తుంది. ఒక 15 రోజుల నుంచి ఏదో ఒక రకమైన, అసలు మనం ఇంతకు ముందెన్నడూ చూడనటువంటి విచిత్రమైనటువంటి వార్తను చూస్తున్నాం. రాజకీయాల్లోకి వచ్చేసరికి తెలుగు రాష్ట్రాల్లో అన్నలను సాధిస్తున్న చెల్లెళ్ళు అనేటువంటి ట్రెండ్ నడుస్తుందేమో అనిపిస్తుంది నాకు. కారణం ఏంటంటే ఇప్పుడు అక్కడ మనకు ఆంధ్రప్రదేశ్లోనేమో ఆల్రెడీ దాదాపు ఒక 75% అన్నని సాధించి, అన్న అధికారం కోల్పోవడంలో చెల్లెల యొక్క పాత్ర ఎంతైతే పోషించాలో అంత చక్కగా పోషించింది అయిపోయింది. అయినా కూడా ఇంకా బహుశా ఇంకా తన యొక్క ఎక్స్పెక్టేషన్స్ ఏమున్నాయో, తన యొక్క కసి తీరలేదో, ఇంకా కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. అంటే మనం అక్కడికి వద్దాం. ఇక తెలంగాణకు వచ్చే వరకు కూడా ఇక్కడ కూడా చెల్లెళ్ళు అన్న అనేటువంటి సీక్వెన్స్ ప్రారంభమైంది. ఇప్పుడు అది ప్రారంభంలోనే ఉంది. బహుశా ఇదే ట్రెండ్ రేపు ఎన్నికల సమయానికి 2026 ఎన్నికల సమయానికి తమిళనాడుకు పాకినా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇక ఇది ఒకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీరు అడిగినటువంటి దానికి సంబంధించిన చూస్తే, మనం ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఈ మద్యం కుంభకోణానికంటే ముందుగా మనం ఒకసారి ఢిల్లీ లిక్కర్ స్కామ్ వైపు వెళ్దాం మేడం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ సంబంధించినంత వరకు వెళ్ళినట్లయితే, లిక్కర్ స్కామ్ జరగటానికి కొన్ని నెలల ముందుగా అసలు మనం అందరం కూడా అటు రాజకీయ పార్టీలు అంటే ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు, అధికారంలో ఉన్న వాళ్ళు, దేశ ప్రజలు, మీడియాలు, విశ్లేషకులు అందరూ కూడా అరవింద్ కేజ్రీవాల్ లాంటి వ్యక్తి ఒక లిక్కర్ స్కామ్ లో ఇరుక్కుంటాడని, అంటే ఇది ఎందుకు అంటున్నారంటే, మనం 2013-2012 లోక్పాల్ బిల్లు, అన్నా హజారేకి సంబంధించినటువంటి ఉద్యమము, అరవింద్ కేజ్రీవాల్, తర్వాత మన కిరణ్ బేడి, వీళ్ళకి సంబంధించినటువంటి సన్నిహితంతో ఏర్పడినటువంటి పార్టీ ఒక లిక్కర్ స్కామ్ లో ఎదుర్కొని కోర్టులు, విచారణలు, జైలు శిక్షలు, అల్టిమేట్ గా ప్రభుత్వాన్ని కోల్పోతుంది అనేటువంటిది మనం ఎక్కడ కూడా ఊహించలేదు. ఇంకొంచెం ముందుకెళ్తే 2004-2009 మధ్యలో రాజశేఖర రెడ్డి మన రాష్ట్రంలో సామాన్య ప్రజల దృష్టిలో ఒక అద్భుతమైనటువంటి పాలన చేశాడు. ఆరోగ్యశ్రీ అనండి, రైతులకు ఉచిత విద్యుత్ అనండి, ఇంకోటి అనండి, XYZ, తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, కొన్ని ఇప్పటికీ కూడా రాజశేఖర రెడ్డిని వాళ్ళ గుండెల్లో పెట్టుకొని చూసుకునేటువంటి ప్రజలు 2 రాష్ట్రాల్లో ఉన్నారంటే అది అతిశయోక్తి కాదు. కానీ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే మరణించిన తర్వాత అతను చేసినటువంటి ఆ కేసులు, దాదాపు చాలా మంది IPSలు, IASలు జైలుకి వెళ్ళటము, ఇండస్ట్రియల్ జైల్లోకి వెళ్ళటము, స్వయంగా అతని కొడుకే ఒక 16 నెలలు జైల్లో ఉండటము, ఇంకా ఇప్పటికీ కూడా అతని యొక్క ఆ పాలనకు సంబంధించినటువంటి కేసులు ఇతన్ని జగన్మోహన్ రెడ్డి వెంట ఉండి వెంటబడుతున్నాయి అనమాట. ఇంకెప్పుడు రేపో ఎల్లుండో 6 నెలల తర్వాతనో సంవత్సరం తర్వాతనో బెయిల్ రద్దు అయితే అతను జైలుకి వెళ్ళేటువంటి పరిస్థితి వచ్చింది. ఇది ఎందుకు వచ్చింది అంటే, ఒక అంటే కాంగ్రెస్ పార్టీ జాతీయ పార్టీ అయినా కూడా పర్యవేక్షణ లోపం కారణంగానండి, ఇంకోటి కానివ్వండి, అటు అరవింద్ కేజ్రీవాల్ మీద పర్యవేక్షణ కానివ్వండి, ఇప్పుడు మనం చెప్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి మీద కానివ్వండి, ఇప్పుడు కేసీఆర్ కూడా మనం తెలంగాణలో చూసినా కూడా అనేక కేసులు వెంటాడుతున్నాయి. ఇది మొత్తానికి సంబంధించినటువంటిది ఈ ప్రాంతీయ పార్టీల్లో మేమే అధినాయకత్వము అనేటువంటి ఒక అహంభావం అనండి, ఆ పదం ఏమైనా పెట్టుకోండి కానివ్వండి, ఈ రకమైనటువంటి ఆ భావం ఉండటం వల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఈ రకమైనటువంటి పాలనలో వైఫల్యాలు, లేకపోతే ఈ రకమైనటువంటి అవినీతిలో కూరుకొని పోయేటువంటి ఆస్కారం కనపడింది కూడా గతంలో. ఇక్కడికి వచ్చేవరకు, ఇక షర్మిలకు వచ్చేవరకు ఏంటంటే, వాళ్ళ కుటుంబం నేపథ్యం, రాజశేఖర రెడ్డి 2009లో చనిపోయిన తర్వాత మనందరికి అది ఇప్పుడు మనం ఆఫ్ ద రికార్డా ఆన్ ద రికార్డా తెలియదు, కానీ ముఖ్యంగా కుటుంబము, ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు, వాటి మీద ఆరోపణలు, ప్రత్యారోపణలు, చెల్లెలను చూడకుండా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళు ప్రవర్తించిన తీరు, అన్నయ్యని చూడకుండా వైఎస్ఆర్ షర్మిల మాట్లాడినటువంటి మాటలు చూసినట్లయితే, ఇదంతా కూడా ఒక ప్రజాస్వామ్యంలో లేకపోతే రాజకీయమైనటువంటి సిస్టంలో జరగకూడదే జరుగుతుంది అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ రోజు
ఆ కేసుకు సంబంధించినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి షర్మిల మాటలు పెద్దగా మనం ఆశ్చర్యపోవాల్సినటువంటి అవసరం ఏం లేదు. ఇవన్నీ గత ఒక 4-5 సంవత్సరాలుగా దేశంలో చూస్తున్నామే, ఇక్కడ కూడా చూస్తున్నాం. రాబోయే రోజుల్లో ఇంకొంచెం ఉధృతమైనటువంటి భాష రావచ్చు. ఇంకా కసి ఇంకా ఏదైతే ఉందో అదంతా వస్తుంది. ఆవిడ ఉద్దేశం ఏంటంటే అన్నయ్యని శాశ్వతంగా అధికారానికి దూరంగా కూర్చోబెట్టడము, లేకపోతే బ్లా 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 ఇంకేమైనా ఉండొచ్చు. బహుశా ప్రస్తుతం అయితే ఈ ట్రెండ్ నడుస్తుంది అనేటువంటిది నేను అనుకుంటున్నాను. రైట్.